కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని, అలాంటి చర్యలు సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కాకినాడ సిటీలోని గుడారిగుంట మూడుగుళ్ల సెంటర్, ఆర్డీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే పనులు పరిశీలించారు. అలాగే డివిజన్లోని పలు సమస్యలను స్థానిక నాయకుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలు నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించడం మానుకోవాలని, ఇందుకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే ప్రకటనలు పెట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్, మున్సిపల్ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి టీమ్ విజిట్ చేస్తుంది. ఆ టీమ్ విజిట్ చేసినప్పుడు విజిబుల్ క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ పదే మేము రిమూవ్ చేస్తున్నాము, మీరు అంటిస్తున్నారు. ఎవరు కూడా ఇట్లా చేయొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏదైనా చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఫైన్ ఇంపోజ్ చేస్తాం. అదేవిధంగా కంపల్సరీగా ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళపైన ఫైన్ ఇంపోజ్ చేస్తాము. డీసీపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు రేపు ఎల్లుండి కూడా 3 days కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ సిటీ ప్లానర్ ఎవరైతే సిటీలో ఉన్న సంబంధించింది టౌన్ ప్లానింగ్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు డూ అది. దీని ఎక్కడ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇది రిమూవ్ చేసి మాకు ఫొటోస్ సహా పెట్టాలి. ఒక ఇన్ కేస్ మీరు రిమూవ్ చేసిన ఎవరైనా మళ్ళీ రీప్లేస్ చేసినట్టయితే వాళ్ళపైన ఫైన్ ఇంపోజ్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఫైన్ కలెక్ట్ చేస్తాం. అంతకీ వెళ్ళనైతే అవసరమైతే మనకి పబ్లిక్ న్యూసెన్స్ కేసు కూడా మరి పెడతాం జరుగుతుంది. అంతవరకు తెచ్చుకోకుండా దయించి అందరూ కూడా విజిబుల్ క్లీన్లీనెస్ కాకుండా ఉండాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకి భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి ఇలా సర్పంచ్ జంక్షన్ వరకు వెళ్ళే దారిలో చాలామంది అనాథరైజ్డ్గా ఈ ఫ్లెక్సీ పెట్టేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ అయిపోయింది, వెంటనే ఫ్లెక్సీ రిమూవ్ చేయకుండా డేస్ టుగెదర్ కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల పోయే వారికి పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఎవరైనా ఆ వాల్ పోస్ట్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైనా గుద్దేస్తారు, యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. ఈ విషయం పదే చెప్తున్నా కూడా మరి వాళ్ళు కొంత అశ్రద్ధ చేస్తున్నారు. దీనిపైన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కాబట్టి ఎవరైనా వైలేట్ చేస్తే మాత్రం దే ఆర్ లయబుల్ ఫర్ ద పబ్లిక్ న్యూసెస్. అందరూ కూడా గమనించి వీటిపైన చేస్తూ కూర్చున్నాం. ముఖ్యంగా ఏ పరిసర ప్రాంతంలో వాల్ పోస్ట్ ఉంటే ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ లేకుంటే మిమ్మల్ని ఏమంటారమ్మా ప్లానింగ్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్. ప్లానింగ్ సెక్రటరీకి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.